హాయ్ అండి. చిక్కుడుకాయ బాతుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాము. స్టవ్ వెలిగించుకొని, కుక్కర్ పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయ్యాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు వేసి కలిపి ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలు, తుంచిన చిక్కుడుకాయ ముక్కలు వేసి కలిపి టమాటో ఇంట్లో ఉంటే కనుక మిల్ మేకర్‌ని కడిగి పెట్టుకున్న పెసరపప్పు, కొంచెం కడిగి పెట్టుకున్న బియ్యం నీళ్ళతో సహా ఈ పోపులో వేసుకోవాలి. సరిగ్గా కొలతలతో 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసి చక్కగా కలిపి టేస్ట్‌కి తగ్గ ఉప్పును వేసుకొని, తర్వాత కొత్తిమీరను వేసుకొని చక్కగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకోవాలి. 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. అంతే, చిక్కుడుకాయ బాత్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. బాయ్.